నమస్తే. నేను మీ చినగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. నిన్న గద్దర్ గారి పైన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బండి సంజయ్ గారికి నేను ఒక సూటి ప్రశ్న వేయదలుచుకుంటున్నాను. ఇవాళ నక్సలైట్ అని గద్దర్ గారికి పద్మశ్రీ ఇవ్వడంలో మీరు కాస్త ఇబ్బంది ఉందని చెప్తా ఉన్నారు. మేము ఇవ్వం, నక్సలైట్లకు ఇవ్వమని మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ కోసం పోరాడినటువంటి, తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి అందశ్రీ గారు కావచ్చు, గోరెట్ వెంకన్న కావచ్చు, జయదేవ్ తిరుమలరావు లాంటి వాళ్ళు కావచ్చు, దాదాపు తెలంగాణలో నూతన విద్యా విధానానితో పాటు తెలంగాణ ఐఐటిని తీసుకొచ్చినటువంటి ప్రముఖ విద్యావేత్త, మేధావి అయినటువంటి చుక్కా రామయ్య గారికి మరి ఎందుకు విస్మరించారు? చుక్కా రామయ్య గారు మీకు కనపడలేదా? నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను. అంటే తెలంగాణ కళాకారుల పట్ల, కవుల పట్ల, ఉద్యమకారుల పట్ల మీకు ఎందుకు ఇంత వివక్షత? కేవలం మీకు వత్తాసు పలికి, మీకు అడుగులకు మడుగులు ఒత్తితే తప్ప మీ కషాయ రంగు అప్పుకున్నోళ్ళకే పద్మశ్రీలు, పద్మవిభూషణలు ఇస్తారా? చెప్పండి. అది దీనిపైన నేను ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఏ బేసికల్ ఇవాళ ఈటల రాజేందర్ గారికి మీరు ప్రెసిడెంట్ చేయబోతా ఉన్నారు? ఈటల రాజేందర్ గారు ఒకప్పుడు నక్సలైటే కదా, మరి ఆయన భావజాలాన్ని మీరు మర్చిపోయారా? నేను అంటా ఉన్నది ఏంటంటే, బండి సంజయ్కి తెలంగాణ చరిత్ర గాని, తెలంగాణ కవులు, కళాకారుల, ఉద్యమకారుల సాక్రిఫికేషన్ అని ఆయనకి ఏమాత్రం మీద అవగాహన లేకని ఇలా మాట్లాడాడు. తక్షణం బండి సంజయ్ గారు ఒక వివరణ పైన చేసిన వ్యాఖ్యలను క్షమాపణ చెప్పాలని కూడా, వెనక్కి తీసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది బీజేపీ విధానమా, బండి సంజయ్ విధానమా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ సమాజంలో బీజేపీని దోషిగా నిలబెట్టే రోజు కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ చుక్కారామయ్య లాంటి వాళ్ళు, ఆయన ఒక పెద్ద మేధావి, ఒక విద్యావేత్తను కూడా మీరు విస్మరించారు. మరి దానిపైన మీరు ఎందుకు మాట్లాడరు? గోరెట్ వెంకన్న గారి పైన ఎందుకు మాట్లాడరు? అందశ్రీ లాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నాకు అర్థం కాకూడదు. అంటే తెలంగాణలో ఇంక మీరు ఒక గద్దర్ గారు అంటేనే ఒక నక్సలైట్ అంటా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం కోసం శతాబ్దాల తరబడి పోరాటం చేసిన వాళ్ళని కూడా మీరు గుర్తించాలి కదా అని నేను కోరుతా ఉన్నాను. కాబట్టి బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని కించపరిచినట్లుగా ఉంది, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేట్లాగా ఉంది, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉంది. కాబట్టి ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా మేము భావిస్తా ఉన్నాం. ఇది బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందరినీ మాట్లాడే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు అంటా ఉన్నారు. ఒక్క గద్దర్నే కాదు, ఇవాళ అందరినీ అర్బన్ నక్సలైట్లు అంటా ఉన్నారు. మీరు ఇవాళ బీజేపీ ఈ 15 వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కాంచి అందరి నక్సలైట్ ముద్ర వేసి ఇవాళ గొంతులు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి పద్మశ్రీ, పద్మవిభూషణ్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి సిఫారసును కూడా కనీసం పట్టించుకోలేదు. చాలా సిగ్గుపడతా ఉన్నాం. దీనికి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. లేకపోతే మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, నిలదీస్తామని కూడా సవాల్ విసురుతా ఉన్నాం. మీరు ఇవాళ మేధావుల పైన, విద్యావంతుల పైన, ఉద్యమకారుల పైన ఇవాళ ప్రభుత్వం ఇవాళ హక్కును చేర్చుకుని గుర్తిస్తుంటే ఇవాళ వాళ్ళని మీరు కించపరిచేటట్లు, మీరు అలా అవహేళన చేసేటట్లు మాట్లాడిన విధానం బండి సంజయ్ గారు తక్షణం వెనక్కి తీసుకుని తెలంగాణ సమాజానికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే మా యొక్క నిరసన నిరంతరం కొనసాగుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.